క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, బాగున్నారు కదా? ఈరోజు మన యొక్క ధ్యానాంశము స్థిరులై ఉండుడి. స్థిరులై ఉండుడి. వాక్య భాగం వచ్చేసి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. నా రక్షక, నా యేసయ్య, నా ఆత్మదేవ, నీ నామమునకు స్తోత్రములు, నీ కార్యములకే స్తోత్రములు. ఈ వాక్య భాగమును దీవించి నాయన మేము స్థిరులై ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరచుటకు ఈ వాక్యం ద్వారా మాట్లాడమని, విన్న బిడ్డలను నన్ను నీ ఆత్మతో నడిపించుకొని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆ విశ్వాసం ఉంచినటువంటి వారిని గట్టిగా స్థిరంగా పట్టుకొని నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు కాబట్టి నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని ఈ వాక్యంలో మనకు తేటపరుస్తబడుతుంది. ప్రియబిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఎన్నో తుఫానులు వస్తుంటాయి. భారీ వర్షాల మాదిరిగా సముద్రం పొంగునటువంటి పోరాటాలు ఉంటాయి. కానీ ఈ యొక్క పోరాటాలను బట్టి మనము స్థిరం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే లోకములో మీకు శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకొనుడే, స్థిరులై ఉండుడి అని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మనకి లోకంలో శ్రమలు వస్తాయి, అయినా ధైర్యం తెచ్చుకొని స్థిరులై ఉండుడి. ప్రియుడిలారా, ఈ స్థిరంగా ఉండడం అనేది ఎట్లా అంటే, మనము ఆత్మతో ప్రారంభించి శరీరంతో ముగించేది కాదు. ఈ స్థిరమై ఉండడం అనేది ఆత్మతో ప్రారంభించి శరీరంతో ముగించేది కాదు. కాబట్టి గలతీ సంఘస్థులు అలాగే ముగించారు. అందుకే వారికి స్థిరులై ఉండలేదు అని రాయబడుతుంది. ఈనాడు మనం స్థిరులై ఉండామా లేదా? ఒకవేళ స్థిరంగా లేకపోతే ఈ మాటలు మనం దేవుని వాక్యమును వినైనా స్థిరులై ఉండాలని దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డ. కాబట్టి ఈ స్థిరంగా ఉండాలంటే మనము ఎలా ఉండాలి? దృఢమైన విశ్వాసం అంటే అంతవరకు గట్టిగా విశ్వాసాన్ని పట్టుకొని క్రీస్తులో మనం పాలివారం కావాలి. ఎటువంటి పట్టు అంటే చాలా మట్టుకు ఉడుం పట్టు అంటారు చూడు, ఉడుం పట్టు. ఆ పట్టు పడితే అది విడవదు. చూడండి, మామూలు కొన్ని జంతువులు కూడా, పిల్లి తన పిల్లలను పట్టుకొని లేకుంటే ఏదైనా పట్టుకుంటే అది ఇడిచిపెట్టుకొని తీసుకుని పరిగెడుతుంది, గట్టిగా పట్టుకుంటుంది తన పిల్లల్ని. అలా కోతి కూడా ఏదైనా పట్టుకుంటే దాన్ని ఇడిచిపెట్టుకుంటే కొమ్మలు దాటిపోతుంటుంది కానీ వదలదు కదా. కాబట్టి ప్రియ బిడ్డలారా, మనము కూడా ప్రభు తన బిడ్డలమైన మనలను గట్టిగా పట్టుకుంటున్నాడు. పిల్లి తన పిల్లని కింద పడకుండా ఎట్లా పట్టుకుంటున్నాడో, కోతి తన పిల్లల్ని కింద పడకుండా ఎట్లా గట్టిగా పట్టుకుంటున్నాడో, అలాగే మన తండ్రి తన పిల్లలమైన మనలను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కాబట్టి నా చేయి ఎడతెగక గట్టిగా అతనికి తోడేయుండెను, నా బాహుబలము అతనికి బలపరుచును అని వాక్యము చెప్పబడుతుంది. కీర్తన గ్రంథము
89వ కీర్తన 91వ వచనంలో 21వ వచనంలో ఈ వాక్యం చెప్తుంది, నా చెయ్యి ఎడతెగక గట్టిగా అతనికి తోడై ఉంది. దేవుని యొక్క చెయ్యి, నా బాహుబలం అతనిని బలపరుస్తూ ఉన్నది. దేవుడు ఆ రకంగా గట్టిగా మనల్ని పట్టుకున్నాడు, గట్టిగా బలపరుస్తున్నాడు, తోడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని అలాగే గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి అదే సమయంలో దేవుడు ఎప్పుడైతే మనల్ని విడవకుండా ఎడబాయకుండా కాపాడుతున్నాడో, గట్టిగా పట్టుకున్నాడో, మనం కూడా స్థిరులమై దేవుని గట్టిగా పట్టుకోవాలి. ప్రియబిడ్డలారా, ఈ వారంలో ఒక సంఘటన జరిగింది నా విషయంలో. నేను బజారుకు వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు చక్కగానే జాగ్రత్తగానే వెళ్తున్నా. అయితే అవతల ఆటో అతను చూసుకోకుండా వచ్చి నన్ను గుద్దినప్పుడు నేను కింద పడిపోయినా. ఆటో కాళ్ళ మీదకి ఎక్కింది. అయినా కూడా నాకు తెలియకుండా నేను స్థిరంగా ఉన్నాను. నాకేమీ తగలదు, ఏం కాదులే అని అందరూ చూస్తున్నారు. అమ్మ, ఈ ముసలామె పడిపోయింది, కాల్లో చేయమలా ఇరుగుతుందేమో అని. కానీ గట్టిగా ఉండను, భయం, బాధ, నొప్పి ఏమనిపించలేదు. కాలు మీద ఆటో ఎక్కింది. తర్వాత ఆటో కిందికి జరిగిన తర్వాత లేచిన ఆటోలో ఎక్కి కూర్చున్నా. ఆ పక్కన ఐస్ షాప్ దగ్గర పోయి ఐస్ తీసుకొని కాలుకు ఐస్ కాంచుకున్నాను. నొప్పి కాస్త తగ్గిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన సైలెంట్గా ఐస్ కాంచుకుంటూ కొంతమంది నొప్పికి అది ఇది చేసుకున్నాను. ఏం కాదు, దేవుడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు స్థిరంగా. అది స్థిరంగా ఉండడం అనేది అనుభవంలో వస్తుంది బిడ్డ. కాబట్టి ఈ వయసుకు నాకు అట్టి స్థిరమైనటువంటి స్థిరబుద్ధి నాకు ఇచ్చి ఉండబట్టి సామాన్లుగా 70, 72, 73 సంవత్సరాలలో పడితే భయం కదా. కాళ్ళు ఇరుగుతుందో, చేతులు ఇరుగుతాయో, ఏమవుతుందో ఏమని గడగడ వణికిపోతారు. కానీ నా చెయ్యి దేవుడు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఏదైనా సరే, అది కష్టమా నష్టమా లేపుతాడు, గాయమైతే మానుపుతాడు. అంతా ఇష్టమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని పౌలన్నట్టుగా స్థిరులై ఉండాల. కాబట్టి మనకు స్థిరమయంగా ఉండాలంటే మనం కూడా దేవుని గట్టిగా పట్టుకొని ఉంటే మనం స్థిరంగా ఉంటాం. దేవుడు మనల్ని గట్టిగా పట్టుకున్నాడు, మనం కూడా దేవుని గట్టిగా పట్టుకుని ఇద్దరం గట్టిగా ఉంటే, చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటే దేవుడి చెయ్యి, మన చెయ్యి ఆయన. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము దేవుని యొక్క స్థిరమైన పునాదిపై నిలిచి ఉండాలని, స్థిరంగా ఉండాలని చెప్పేసి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మొట్టమొదటగా ప్రార్థనలో స్థిరం. ప్రార్థన అనేది మనకు పట్టుదల కలిగి ఉండండి. వాన రాని, వర్షం రాని, కాలు ఇరగని, చెయ్యిలు ఇరగని, కష్టం రాని, ఇంట్లో నష్టాలు రాని, అన్నం లేకపోయినా, ఎవరితో మాట్లాడకపోయినా, ఎన్నో ఆటంకాలు సంభవిస్తున్నా ప్రార్థనలో మాత్రం పట్టుదలగా చేస్తూనే ఉండాలి, స్థిరంగానే ఉండాలి మన యొక్క క్రమం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఎవరైతే ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉంటే, ఆ ప్రార్థనలో మనము ఉంటేనే ఆయన రాజ్యానికి మనము వారసులుగా ఉంటాం. కానీ ప్రార్థనలో పట్టుదల లేకుండా ద్విమనస్కులై ఉంటే వాళ్ళు అస్థిరులు. సమస్త మార్గంలో యందు మనం స్థిరంగా, దేవుని మార్గంలో స్థిరంగా ఉండాలని ఏమాత్రము సందేహించకుండా మనం విశ్వాసముతో ప్రార్థించే వారముగా, పట్టుదలిగిన వారముగా ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో అడగాలి. ఎవరైతే అవిశ్వాసంతో ఉంటారో వాళ్ళు ఏమైపోతారు? ఇసుక మీద కట్టిన ఇల్లుతో సమానం. స్థిరమైనటువంటి విశ్వాసంలో, ప్రార్థనలో ఉన్నప్పుడే మనము రాతి మీద కట్టబడిన ఇంటితో సమానంగా ఉంటాం. కాబట్టి ప్రార్థనలో స్థిరులై ఉండాలి. కానీ ప్రార్థనలో స్థిరంగా ఉండడానికి ఎన్నో అడ్డగించే శక్తులు ఎన్నో మనకుంటాయి, మనల్ని సకాలానికి ప్రార్థన చేయనీయకుండా.
పట్టుదలగా ప్రార్థన చేయకుండా మన సమయ నాటక పరిస్థితి గమనించండి. ఏంటి ఇంపార్టెంట్గా ఉంటాయి, అక్కడ గడుపుతాం. ఎవరో ఒకరు ప్రార్థనకు మనకు అడ్డంగా అయిపోతూ ఉంటారు. ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు. కాబట్టి ఈ హడావుడిగా ఉండేటువంటి ఈ పరిస్థితులు, కాబట్టి మన భారము, మన అవిశ్వాసము, కలవరాలు, ఇవన్నీ తారుమారైన స్థితులలో, వాతావరణముల మధ్య మనము స్థిరమైన ప్రార్థన జీవితం లేకుండా పోతుంది. కాబట్టి అటువంటి స్థితులన్నిటిని కూడా తట్టుకొని ప్రార్థనలో స్థిరులయ్యుండు. ఆది సంఘము స్థిరంగా ఉన్నింది కదా, ఏక మనసుతో వాళ్ళు స్థిరులై ఉండి ప్రార్థన చేశారు, జవాబు పొందారు, ఆత్మను పొందుకున్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఏదో ప్రార్థించాలని అలా గడిపేస్తుంటాం చాలాసార్లు. ప్రార్థన చేయాలి కాబట్టి కొద్దిగా ప్రార్థన చేసుకొని వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు అనుకొని ప్రభువా మంచి నిద్రని అని చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటుంటాం. కాదుగా ప్రియబిడ్డలారా, మనము అటువంటి ఉద్దేశంతో కాకుండా స్థిరంగా గట్టిగా ప్రార్థించే మరి ఉండాలని, పట్టుదలగా ప్రార్థించేవాళ్ళని ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క ప్రార్థన వీరులలో చూస్తే జాన్ వర్క్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ దేశమును నాకు దయచేయము అని ప్రార్థన చేశాడంట. ఆ దేశము నేను సేవ చేసేదానికి ఆ దేశం నాకు, లేకపోతే నేను చనిపోతాను కానీ నాకు ఆ దేశం ఇవ్వాల్సిందే అని పట్టుదలతో స్థిరంగా ఉండి ప్రార్థన చేసి ఆ దేశంకు సేవకు పోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయించుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడండి, ఏలియా ప్రార్థన స్థిరమైన ప్రార్థన చేశాడు. ఏమని? ఎవని సన్నిధిని నేను ఆనుకొని ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు. కాబట్టి ఏలియా కూడా స్థిరంగా నేను ఎవరి దగ్గర ఉండా, ఎవరిని ఆనుకొని ఉండా, నేను ఎన్నో పరిస్థితులలో ఎన్నో మనకు సమస్యలు, ఎన్నో ఒకటి తీరనివి జరగనివి ఉంటే అంటూ ఉంటాను నేను, ఇంట్లో కానీ ఏదైనా సమస్యలు, స్థిరంగా ఉండు, ఏం విధులు దేవునికి ఆనుకున్నాం, దేవునికి చెప్పేశాం, ఇంకా ఆయన ఇష్టం, ఆయన చేస్తాడు, కనిపెట్టుకొని ఉండు అనే చెప్తుంటాను. ప్రియబిడ్డ, మీకు కూడా చెప్తున్నా, స్థిరంగా ఉండండి ఏ విషయంలోనైనా, కనిపెట్టుకుని ఉండి. కాబట్టి ప్రియబిడ్డలారా, దానియేలు ఏం చేశాడు? అతడు ముమ్మారు ప్రార్థన చేసేదానికి ఒక చట్టము, ఒక రాజ్యాంగము ఎదురుపడినా, ఆ చట్టానికి మరణం శిక్ష ఉందని తెలిసినా కానీ ప్రార్థనలు స్థిరంగా ఉండి, ప్రాణం పోతే పోనీ ఉంటే నేను పోయి ప్రార్థన చేశారు పట్టుదలగా. అలాంటి ప్రార్థన ఎవరేమన్నా అనుకొని మన ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి మన ప్రార్థనకు జవాబు వస్తుందని మనం నమ్మకంతో కలవరపడకుండా ప్రార్థించాలండి. అలాగే వాక్యంలో స్థిరం, ప్రార్థనలో స్థిరమైనట్టుగా వాక్యం మీద కూడా స్థిరమై ఉండాలి. కాబట్టి నా మాటలు విని నా ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడని చెప్పబడుతుంది. దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుడితో సమానమని. కాబట్టి ఇటువంటి స్థిరమైనటువంటి వాక్యమును మనము నమ్మి ఆ వాక్యం మీద స్థిరంగా ఉండాలి. వాక్యము ఎట్లాంటిది? చీకటి గల చోట్లల్లో వెలుగునుచ్చు దీపమైంది. కాబట్టి దాని యందు మనము లక్ష్యముంచిన ఎడల మనకు మేలు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, ప్రభువు మనకిచ్చిన వాగ్దానములు పట్టుకోవాలి. కాబట్టి వాక్యానుసారంగా జీవించే వారముగా, కాబట్టి వాక్యం మందు మనము స్థిరపరచబడి ఉండాలి ప్రియబిడ్డ. మన జీవితం అంతా ప్రతి విషయంలో మనము వాక్యం అందున్నప్పుడు అక్రమానికి తావు ఉండదు, అవిధేయతకు తావు ఉండదు, న్యాయమైనటువంటి విధానం మనకు వస్తుంది, దానికి తగిన ప్రతిఫలం కూడా పొందుకుంటాం. వాక్యంలో స్థిరమైనప్పుడు అన్యాయము, అక్రమము, అతిక్రమాలు ఏముండవు. వాక్యమందు స్థిరం ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి. ఇవన్నీ మనం జరిగించము.
కానీ స్థిరంగా ఉండడం వల్ల, వాక్యం ప్రకారం జీవించడం వల్ల దానికి తగిన మంచి ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆ యొక్క దేవుడు, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, ఆయన మాట గతించదు. కాబట్టి ఆయన మాటలు ఎప్పుడు కూడా గతించవు. కాబట్టి ఆ వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడని చెప్పి మనం ఎన్నో మార్లు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన జీవితంలో ఆయన మాటకు విలువనిచ్చి స్థిరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అబద్ధమాడతాడా, మోసగిస్తాడా? ఆయన ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా నమ్మదగినవే. వాక్యములో మనము స్థిరంగా ఉండాలంటే వాక్యం చేతబట్టుకొని ఉండాలి. నా జనులు ఇక ఎన్నాడు సిగ్గుపడరంటే నువ్వు సిగ్గుపడేటట్టు చేయడనే వాక్యము. ఎడబాయనన్న దేవుడు నిన్ను ఎడబాయడు. కాబట్టి ప్రియబిడ్డలారా, వాక్యమందు స్థిరంగా ఉండాలి. మూడవదిగా విశ్వాసమందు, ప్రార్థన యందు స్థిరంగా ఉండాలి, వాక్యమందు స్థిరంగా ఉండాలి. ఇక విశ్వాసమందు స్థిరం. కాబట్టి ఈ యొక్క విశ్వసించువాడు ప్రతి ఒక్కరు కూడా అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనురి. మనం అలా కట్టుకుంటూ ఏది పరిశుద్ధమో ఏది అతి పరిశుద్ధమో అని తెలుసుకుని దాని మీద నమ్మకం ఉంచి మన విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అపనమ్మకం అనేది ఉండకూడదు. విశ్వాసం అంటే నిరీక్షించే వాడికి నిజ రూపాలు. మనం ఏదైతే ఆశ కలిగి ఎదురు చూస్తున్నామో అది నిజమయ్యేదే విశ్వాసం. పరలోకం, ఆ యొక్క పరలోకాన్ని గురించి మనం నిరీక్షిస్తున్నాం, అది నిజమవుతుంది నీ జీవితంలో. మనం నిరీక్షణ అది ఇంకా చూడలే, అక్కడ చేరుకొని ఆనందంగా ఉంటాం, యేసుతో ఉంటాం. ఎన్నో విషయాలు మనకు చూడలేనివి మనం నిరీక్షణ కలిగి దేవుడు చేస్తాడు, ఇస్తాడు, చూస్తాను అనే నిరీక్షణ నీకుంటే అది విశ్వాసం. ఆ నిరీక్షణ జరుగుతుంది, చూడగలిగేది, అదృశ్యమైనది మన ఎదుటకు రావడమే, అదే విశ్వాసం. ఏదైతే మనము నిరీక్షిస్తున్నామో దాని నిజ రూపాన్ని చూస్తామనే విశ్వాసం, చూడగలగడం. అటువంటి విశ్వాసమందు మనం స్థిరంగా ఉండాలి. విశ్వాసం ద్వారా చూడాలి. ఏవైతే నిజ స్వరూపాలు అవి నిజం కావాలి. మనం అనుకున్నవి దేవునికి ఇష్టమైనటువంటి నిరీక్షణ మన జీవితంలో కనిపించాలి, జరగాలి. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి మనకున్నటువంటి దృఢ విశ్వాసము గట్టిగా చేపట్టుకొని క్రీస్తును పోలిన వారంగా ఉండాలని మనం ఎంతోమంది విశ్వాస వీరులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం కదా. విశ్వాస వీరుల జాబితా. కొంతమంది వ్యక్తులు ప్రార్థన చేస్తుంటారు, విశ్వాసం ఉండదు, ఏమీ పొందుకోలేరు. ప్రార్థన చేస్తున్నా, అడుగుతూ ఉన్నా, నేను మా పిల్లలకి ఇంతకు ఉద్యోగం రాలే, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగలే, మా అప్పులు తీరలే, మాకు ఇవ్వవలసిన వాడు ఇవ్వలే. ప్రార్థన చేస్తున్నా, ఆయన మీదే నమ్మకం పెట్టుకున్నా, కానీ జరగలే. ఎందుకని? ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం అనుకుంటున్నారు, కానీ దాని మీద స్థిరం లేదు. స్థిరం లేకుంటే జరగదు బిడ్డ. కాబట్టి అబ్రహాము మరి వృద్ధాప్యంలో ఆయన దేవుని వాక్యమును విశ్వసించాడు, పొందుకున్నాడు. అందుకే ఆయన అబ్రహాము విశ్వాస వీరుడు. కాబట్టి విశ్వాసముగా ఆయనను మనము చెప్పుకుంటున్నాం. కాబట్టి సారై ఆమె కూడా విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని నమ్మింది. కనుక ఆమె గర్భవతి, గర్భము ధరించి శక్తిని పొందుకునింది విశ్వాసం వల్లనే. కాబట్టి మన యొక్క జీవితాలలో ఏది సంభవించదో, ఏదో జరగదో, జరుగుతుంది అని విశ్వాసం నీకుంటే అది సంతానమే. సారాయి గర్భం విషతుల్యం, ఆ మృతతుల్యమైపోయినా కూడా
దేవుడు శక్తినిచ్చి ఆమె గర్భమున సంతానం ఇచ్చినాడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్పది ప్రియబిడ్డలారా. విశ్వాసంలో స్థిరమై ఉండాలి. రక్తస్రావ స్త్రీ ఎన్నో ఆసుపత్రులు తిరిగింది, ఎన్నో వైద్యం చేయించుకునింది, బాగాలే. యేసు ప్రభు ఆ చెంగును నేను ముట్టుకుంటే బాగైతానని విశ్వాసం ముట్టుకున్నది, విశ్వాసం ద్వారా స్వస్థత పొందింది. అటువంటి విశ్వాసం నాకు వస్తుంది, నాకు జరుగుతుంది, దేవుడు చేస్తాడు, ఎవరి సహాయం నాకు అవసరంలే, వాళ్ళొచ్చి మాకు జరిగించాలా, ఇప్పించాలా. ఎంతోమంది అస్థిరమైనటువంటి విశ్వాసంతో మనుషుల దగ్గరకు వచ్చి మీరు చేయొచ్చు కదా సాయం, మీరు చేయొచ్చు కదా, మీరు ఇప్పించవచ్చు కదా, మీరు జరిగించవచ్చు కదా, మాకు ఎవరున్నారు మీరు తప్ప, మీరే కదా పెద్దవాళ్ళు, నువ్వు అనుకుంటే చేస్తావు, నువ్వు మాకు ఏదన్నా వచ్చి సాయం చేస్తారా అని పిలుస్తూ ఉంటారు మనుషులను. ఈ మనుషుల కన్నా శక్తివంతుడు శక్తిహీనుడా దేవుడు? ఆయన మీద స్థిరమైన విశ్వాసం ఉంటే నీకు ఆయనే చేస్తాడు, ఎవరు చేయనవసరంలే. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండు బిడ్డ. కాబట్టి ఇటువంటి అస్థిరమైన మనస్సు కలిగినటువంటి వారు పొందుకోలేకపోతున్నారు. అలాగే ఆత్మలో కూడా స్థిరం, ఆత్మ ద్వారా కూడా మనం స్థిరత్వం కలిగి ఉండాలి ప్రియబిడ్డలారా. పరిశుద్ధాత్మ పౌలు అంటాడు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృశ్యాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా. పౌలు కొరింథీకు రాసిన 1 కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? నేను మాట్లాడినా, నేను ప్రకటించినా, నేను జ్ఞానయుక్తంగా లౌక్యముగా తీయనైన మాటలేమి వినియోగించలే, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరుచు దృశ్యాంతమునే వినియోగించి తిని. ఏదైతే దేవుని యొక్క ఆత్మ నాకు చూపించిందో, నాకు బయలుపరిచిందో, నాకు బోధించిందో అది మాత్రమే నేను వినియోగించిన. ప్రియబిడ్డ, ఇది ఎట్లా అయినా ఇదంతా ఎక్కడి నుంచి? ఆత్మ వలన. ఎందుకంటే ఆ ఆత్మలో స్థిరంగా ఉన్నాడు పౌలు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము ఆత్మ ద్వారా పైనుండి వచ్చే శక్తి వాగ్దానం ప్రకారం ఆత్మాభిషేకమును బట్టే మనం స్థిరపరచబడాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, అందరము ఒక్క భావంతో విశ్వాసంతో ఏక మనసు కావాలి అంటే క్రీస్తు వార్త తగినట్లుగా మనం ప్రవర్తించాలంటే, మనం ఏక మనసు కలగాలంటే ఏ విధంగా? పరిశుద్ధాత్మని మనల్ని ఏకీభవించ చేయాలి. కాబట్టి మీ మీదికి ఆత్మ వచ్చినప్పుడు మీరు బలము నొంది నాకు సాక్షులైందురు. కాబట్టి ఆత్మాభిషేకములో మనం స్థిరమై ఉండాలి. తర్వాత పిలుపు, దేవుని పిలుపులో కూడా స్థిరత్వంగా ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, మీ పిలుపు ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్తగా పడుడి. మీ కట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ త్రొట్టిల్లరు. ఇక్కడ కూడా మన పిలుపులో త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే ఆ పిలుపు విషయంలో కూడా మనం జాగ్రత్త పడి దాంట్లో మనం స్థిరంగా ఉండాలంట. అనేక మంది త్రొట్టిల్లుతున్నారు, పిలుపు ఏర్పాటు తెలుసుకోవడం లేదు. కానీ ఈ పిలుపులో మనకు 5 రకాలుగా ఉన్నారు: అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశులుగా. కానీ మన పిలుపు ఏంది? ఆ పిలుపుకు తగినట్లు మనం సువార్థికులమైతే సువార్థికులకు తగినట్లుగా మనం జీవించాలి. మనం కాపరులమైతే, ఒకవేళ మన ప్రవక్తలుగా మనం పిలువబడింటే దానికి తగినట్లు ఉండామా లేదా మనం చూసుకోవాలి ప్రియబిడ్డ. దానిలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి. కాబట్టి మరి ఎవరిని ముందుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని పిలుస్తాడు. ఎవరినైతే పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చుకుంటాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చుకుంటాడో వారిని ఆయన మహిమపరుస్తాడని వాక్యం చెప్తుంది రోమాపత్రికలో. కాబట్టి దేవుని పిలుపు వలనే
యోనా ఏం చేశాడు? దేవుని పిలుపును మరి నెరవేర్చకుండా పారిపోయాడు కదా. అట్లా మనకిచ్చిన పిలుపు నుండి మనం పారిపోకూడదు. పిలుపు ఏందో గ్రహించి దానిలో మనము స్థిరంగా ఉండాలి. నువ్వు దేనికి పిలువబడావు? నువ్వు పరిచర్యక, సేవక, సువార్తక, కావలిగా, ప్రవక్తగా, మరి నీ యొక్క స్థిరత్వం ఏంటి అనేది నువ్వు నిరూపించుకోవాలి. కాబట్టి ఆ పిలుపు స్థిరపరుచుకొని చివరి వరకు మనము క్రీస్తు కొరకు మరి వెంబడించాలి ప్రియబిడ్డలారా. కాబట్టి మరి ఎలీషా స్థిరంగా ఏలియాను వెంబడించాడు. తన పిలుపును గ్రహించి 200 ఆత్మను పొందాడు. కాబట్టి ప్రియబిడ్డలా, నీవు 2 పడవలో ప్రయాణం చేయకుండా, నాగటి మీద చేయబెట్టి వెనుకకు తిరక్కోకుండా, నీకు ఇచ్చిన సేవలో జాగ్రత్తగా గ్రహించుకొని దానిని స్థిరంగా ఉండి, అది కష్టమైన నష్టమైన స్థిరంగా ఉంటే ఆ పిలుపుకు తగినట్టు నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనలో మనం స్థిరముగా ఉండాలి, స్థిరంగా వెంబడించాలి. మరణం వరకు మనం నమ్మకంగా అన్ని విషయములందు స్థిరులై ఉండుడి అని చెప్పినారు. కాబట్టి ఆయన జీవ కిరీటం ఇచ్చు వరకు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా మనము పిలుపు విషయంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థన విషయంలో స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ఆత్మ ద్వారా స్థిరంగా ఉండాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, మనం అన్ని నియమముల యందు వాక్యమందు స్థిరమై మనం స్థిరులై ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన తండ్రి, స్థిర మనస్సును మాకు ఇచ్చి స్థిరంగా ఏ విషయంలో మేము స్థిరులై ఉండాలనో మాకు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా మమ్మల్ని అవగాహన పుట్టించి నీ బిడ్డలకు రేపించి నాయన ప్రార్థన ఎందు పట్టుదలగా స్థిరంగా ఉండాలి. వాక్యమందు నాయన అటు ఇటు కాకుండా స్థిరులై ఉండాలి ప్రభా. మరి ఆత్మ ఎందు నాయన ఆత్మానుసారంగా స్థిరులై ఆత్మ బోధించు సంగతులను మాత్రం గ్రహించి స్థిరులై ఉండాలి ప్రభా. అయ్యా మరి నాయన అనేక విషయాలలో కూడా మరి నీ స్థిరులుగా ఉండునట్లుగా నీ బిడ్డలను నడిపించుకోమని, స్థిరులై ఉండునట్లుగా చూడమని ప్రభా. మరి నాయన ప్రతి విషయంలో నాయన నీ బిడ్డలను నడిపించి మరి స్థిర మనసునిస్తే స్థిరులుగా ఏర్పాటు చేయమని, సమస్తములో మీరే మాకు స్థిర మనసునిచ్చి స్థిరత్వంనిచ్చి మేము పైనుండి వచ్చి వాటి యందు విశ్వాసం ద్వారా స్థిరులమై అన్ని విషయములందు నాయన మమ్మల్ని స్థిరపరచమని బిడ్డలను మమ్మలను నీ బంగారు పాదములకే సమర్పించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.